ఆక్యోప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? ఎవరెవరికి ఇది ఉపయోగపడుతుంది? ఏ కండిషన్స్‌లో ఈ సర్జరీ అనేది యూజ్ అవుతుంది? ఇదివరకు చెప్పినట్టుగా లైక్ ఐ సాకెట్ ఉంటుంది. ఆర్బిట్స్ అనే బోన్స్ అవన్నీ ఉంటాయి కదా ఐ చుట్టూరుగా, దానికి రిలేటెడ్ ఆర్బిటల్ సాకెట్, దానికి రిలేటెడ్. అండ్ ఆల్సో రెప్పలు, కంటి రెప్పల గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా. అండ్ ఆల్సో టియర్ డ్రైనేజ్ సిస్టమ్, కంట్లో నీరు తయారైంది ముక్కులో వెళ్ళడానికి ఒక టియర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. సో అందులో వచ్చిన ఏదైనా కండిషన్స్ ఉన్నా కూడా వీ డీల్ విత్ దట్. ఓకే. అండ్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ కొంచెము కాస్మెటిక్ కూడా, ఇన్ అండ్ అరౌండ్ ద ఐ రిలేటెడ్ కాస్మెటిక్ ఇవి కూడా అందులో డీల్ చేస్తాం. సో ఆల్రెడీ మీరు కాస్మెటిక్ గురించి మాట్లాడారు కాబట్టి, సో చాలా మంది అంటే ఏదన్నా ఇప్పుడు కంటి చుట్టూ వచ్చే సమస్యలకి బొటాక్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, లైక్ మన రెప్పలు అనేవి కొంచెం వంకరిగా తిరిగి ఉండటం వల్ల కానివ్వచ్చు, అండ్ కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత రింకిల్స్ కానీ, ఫైన్ లైన్స్ కానీ అన్నిటికీ ఇవన్నీ యూస్ చేస్తున్నారు. సో పర్టికులర్గా ఆస్టియోప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అని ఐడియా అయితే ఎవరికి ఉండట్లేదు, ఇంత అవగాహన అయితే లేదు. కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. సో కొన్ని డేస్కే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీని గురించి చెప్పండి. ఎస్పెషలీ ఐ రిలేటెడ్ అయితే ఆక్యులోప్లాస్టీ, ఐ అనాటమీ అంతా మంచిగా రీడ్ చేసుంటారు కాబట్టి ఐ సర్జన్స్ దగ్గర వెళ్ళి చేయించుకోవడమే నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ ఐ రిలేటెడ్ అనేవి ఐ డాక్టర్స్కి బెటర్ తెలుస్తుంది కాబట్టి. సో ఏస్థెటిక్స్ మీరు అడుగుతుంది, ఏస్థెటిక్స్లో అయితే దీంట్లో రింకిల్స్ ఉంటుంది కొందరికి, ఏజ్ రిలేటెడ్ ఉండవచ్చు, కొందరికి అర్లీగా కూడా వస్తుంది. ఈ రింకిల్స్ వాటికి బొటాక్స్, ఫిల్లర్స్ లాంటివి ఇస్తాము. అండ్ ఆల్సో బ్లెఫ్రోప్లాస్టీ అని ముడతలు వచ్చేస్తాయి తొందరగా కొందరికి, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వాళ్ళు చేయిస్తూ ఉంటారు ఫర్ ద యంగ్ లుక్ రావడానికి. ఆ రింకిల్స్, ఎక్సెసివ్ రింకిల్స్ కానీ, ఫోల్డ్స్ కానీ అవి తీయడానికి బ్లెఫ్రోప్లాస్టీ అనే సర్జరీ చేస్తాము. ఈ సర్జరీ అండ్ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ డీల్ చేస్తుంది ఏస్థెటిక్స్ లో. సో బ్లెఫ్రోప్లాస్టీ అనేది మనకి 2 sides చేస్తారు. అప్పర్ లిడ్, ఐ బ్యాగ్స్ అంటారు కదా, లోయర్ లిడ్స్ అండ్ ఆల్సో అప్పర్ లిడ్స్ కూడా. అప్పర్ బ్లెఫ్రోప్లాస్టీ, లోయర్ బ్లెఫ్రోప్లాస్టీ అంటారు. అంటే జనరల్గా ఏదైనా ఇష్యూస్ వస్తే ఇవి చేయించుకుంటారా, లేదంటే ఇది కాస్మెటాలజీ కింద వస్తుంది? కంప్లీట్లీ కాస్మెటాలజీ కింద. ఓకే. లుక్స్ గురించి, ఓన్లీ లుక్స్. అదర్వైజ్ దాని గురించి మనకేమి అంటే కాంప్లికేషన్స్ లాంటివి ఏమి ఉండదు. చూడడానికి ఐ బ్యాగ్స్ ఉంటే ఎవ్రీబడి ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఐ బ్యాగ్స్ అండ్ ఆల్. కొందరికి ఈ మధ్య అయితే ఎర్లీగా వస్తున్నాయి, 40s లో కూడా ఐ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ డార్క్ సర్కిల్స్, ఇవి వెరీ కామన్లీ హర్డ్ కంప్లైంట్స్. ఎవరికైనా మంచి కనిపించాలి అని ఇది ఉంటుంది కదా. సో దీస్ డేస్ దట్ ఈస్ మోర్ అవేర్ కూడా, అండ్ మోస్ట్ కామన్లీ డన్ సర్జరీస్ ఇవి.